ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. డిసెంబర్ 12, 2024 రాశి ఫలాలు ఒకసారి చూద్దాం. సో ఏ రాశికి ఈరోజు ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ముందుగా మేషరాశి వాళ్ళు ఈరోజు మీ స్నేహితులు మీకు ప్రత్యేకమైన వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారు ఈరోజు పరిచయం చేస్తారు. మీకు తెలిసిన వారి ద్వారా మీకు ఆదాయ మార్గాలు కూడా వస్తాయి. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. ఎవరైతే ఇంకా ఉద్యోగాలు రాకుండా ఉంటారో వాళ్ళు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. అలాగే కష్టపడితేనే మంచి ఫలితం కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పనిచేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. పెళ్లి తర్వాత నేరాలే పూజలు అవుతాయి. ఈ రోజున అలాంటి పూజలను మీరు ఎన్నో చేస్తారు. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకోవాలి. మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు సీసాలో గంగా జలాన్ని నిల్వ చేసి దానిని రావి వృక్షం దగ్గర పూడ్చండి. ఇలా చేయడం వల్ల మీకు మీ కుటుంబంలో వాళ్ళకి శాంతి, ఆనందం ఉంటుంది. ఆకుపచ్చ రంగు సీసాలో గంగా జలాన్ని ఉంచి దాన్ని రావి వృక్షం చెట్టు కింద దీన్ని పూడ్చిపెట్టి రండి. సో ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం, ఆనందం ఈరోజు పొందుతారు. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని మీరు కలుసుకుంటారు. వారి వల్ల మీకు ఆర్థిక సహాయం అనేది ఇంకా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. మీరు కొంతకాలంగా ఆలోచించిన విధంగా వృత్తిలో ముఖ్యమైన మార్పులను చేసుకోవడానికి మంచి సమయం. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్ మాల్కి వెళ్తారు. మీ సాదా సీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్గా ఉంటుంది. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ తత్సమా రంగు. మీరు చేయాల్సిన పరిహారం క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత వెండి విగ్రహాన్ని పూజిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి అనేది పెరుగుతుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. విజయం చేరుకోవాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు కూడా మార్చుకోవాలి. మీరు దృఢంగా విశాలం చెందకుండా అస్సలు విశ్రాంతి తీసుకోకుండా పనిచేయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాన్ని పర్యవసానాలు అనేది అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మీకు డబ్బు అవసరం వచ్చినప్పుడు మీ చేతికి అందదు. కుటుంబం అంతా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. వినోదం, సంతోషం అంతా బాగుంటుంది. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. ఈ అద్భుతమైన రోజును మీరు ఎక్కువగా కోపాలు, తాపాలు ఇవన్నీ తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూసే అవకాశం ఉంటుంది. ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ ఈరోజు వేసుకోండి. మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ వాహనాలను ఈరోజు ఉపయోగించండి. అలా ఉపయోగించటం వల్ల మీకు ఆర్థిక జీవితం అనేది బాగుంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా అన్ని పనులు అయ్యేలా చేస్తుంది. అలాగే మీరు ఇంటి గురించి ఏదైనా పొదుపు చేస్తుంటే అది లాభదాయకంగా ఉంటుంది. మీపై బలమైన శక్తులు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీరెవరో హాని చేయాలని మీకు ప్రయత్నిస్తున్నారు. అంటే దుష్ట గ్రహాల టైపు మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తూ ఉంది. దీనివల్ల మీకు హాని చేయాలనుకుంటున్నారు. అది మీకు చర్యకు ప్రతిచర్య, అంటే నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది. దానివల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు చెల్లెలకు సంబంధించిన వాటికి మీరు హుందాగా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీకు హాని జరిగే అవకాశం ఉంటుంది. సో మీ ప్రియమైన వారితో సహకారం లేకపోతే మాత్రం మీరు ఖాళీగా మీ ప్రేమ భాగస్వామి ఈరోజు మీకు ఒక అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధాలు కారణం కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకోండి. చికిత్స ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి విలువలు, మంచి స్వభావం, కుటుంబ జీవితం బాగుండాలి అంటే ఆనందకరమైన క్షణాలను మాత్రమే గుర్తు చేసుకోండి. ఎమోషనల్ మాత్రం అవ్వకండి.
ఇక సింహరాశి విషయానికి వస్తే కొద్దిపాటి వ్యాయామంతో ఈరోజు మీ కార్యక్రమాలను మొదలుపెట్టండి. ఈరోజు మీరు హాయిగా అనిపించేలా పాటు పడటానికి ఇది సరైన సమయం. దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి. అలాగే దానికి తగ్గట్టుగా ఉండేలాగా ప్రయత్నించండి. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వోపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకోండి. అది మీకు మంచి చేస్తుంది. మీ కళ్ళు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి. మీ లవర్ రాత్రులను అవే మెరిపిస్తాయి. మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి, లేదంటే కష్టాల్లో పడే అవకాశం ఉంటుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ ఈరోజు మీకు మీ సన్నిహిత వ్యక్తులు కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా ఉండబోతోంది. ప్రేమ తాలూకు అసలు సిసలైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతూ ఉన్నారు. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు వేసుకోండి. మీకు మంచి జరుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితం పొందటానికి మీ కుటుంబం ఆడ సభ్యులు ఎవరైనా ఉంటే ఆడ సభ్యుల ద్వారా ఆవుకి వెండి విగ్రహాన్ని దానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది మీకు. మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబంలో ఆడ సభ్యులకు ఆవు యొక్క వెండి విగ్రహాన్ని దానం చేయండి. అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఆవు విగ్రహాన్ని దానం చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గృహాలు అలాగే గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రధానం అయిన వారికి వారి సిఫారసులకు సంబంధించిన సంతోషకరమైన వార్త వింటారు. మీరు ఖచ్చితంగా ఏదైతే పని చేయాలనుకుంటారో దానికి వాగ్దానం చేసుకోండి. వ్యక్తిపరంగాను మీరు ఎక్కువ మందిని కలుసుకుంటారు. మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ వృత్తిపరమైన జీవితం పురోగతి కోసం మీరు ఈరోజు సూర్యుడికి సంబంధించిన 12 పేర్లు ఉంటాయి. ఆ 12 పేర్లను ఒక 11 సార్లు చదవండి. అంతా మంచి జరుగుతుంది. అది మిత్ర, రవి, సూర్య, భను, కాగ, పుషన్, హిరణ్యగర్భ, మారిచ్, ఆదిత్య, సవితర్, ఆర్క, భాస్కర్. ఈ 12 పేర్లను 11 సార్లు చదవండి, మీకు మంచి జరుగుతుంది. ఇక తులారాశి విషయానికి వస్తే వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చును. మీ ఖర్చులను అదుపు చేయండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది ఒక మంచి సమయం. మీ మనసు మీ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలత పడి ఉంటుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో మీకు ప్రశంసలు కూడా వస్తాయి. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివలన మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు మాత్రమే ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దాదాపు మనుషులతో తక్కువగా మాట్లాడటానికే ప్రయత్నించండి. మీ అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక రంగు కానీ చంద్రికా రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీ ప్రేమికుడితో లేదంటే ప్రేమికురాలితో ఈరోజు వాళ్ళకు సంబంధించి కొంచెం సేపు గడపండి. గణపతి ఆలయంలో పెసరతో తయారు చేసిన స్వీట్లు చిన్నపిల్లలకి తినిపించండి. ఇలా చేయడం వల్ల మీకు మంచిగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులుగా ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. ఈరోజు రుణదాత మీ దగ్గరకే వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి ఇచ్చేసేలాగా ఉండాలి. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు అనేది కొంచెం వస్తాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి గాను మీరు తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కోపం అనేది స్వల్పకాలిక, ఉన్మాదం అనేది ఘోర తప్పిదాలకు ఇది పనిచేస్తుంది అనేది గ్రహించండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కోపం లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ చేయడానికి లేదంటే పరిహాసం చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తారు. సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవ్వండి. మీరు అలాంటివి పట్టించుకోకండి. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అనేది భావిస్తే మీరు అలాంటి కంపెనీలను వ్యక్తులను విడిచిపెట్టడానికి మీరు ఆలోచించండి. ఈరోజు మీ జీవితం
జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ని బాగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడిని ఆరాధించండి. ఈరోజు మీకు ఆర్థిక జీవితం బాగుంటుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం, అసంతోషం ఈరోజు మీకు ఉంటుంది. సో మీరు అసలైన సిసలైన సంతోషపు రుచిని ఆస్వాదిస్తారు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బుకు మీరు పనిచేసినట్లు అవుతుంది. ఈరోజు మీకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. గృహస్థ సంబంధించిన జీవితం ప్రశాంతంగాను కొంచెం విచారంగాను ఉంటుంది. ప్రేమకై జీవితం బహు హుషారుగా ఈరోజు వైబ్రెంట్గా ఉంటుంది. ఈరోజు చాలా చురుకుగాను అందరికీ చాలా చక్కగా సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరస వహిస్తారు. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం చాలా వృధా చేయాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి పట్టించుకోకండి. ఇలా చేయటం వలన అనేక సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈరోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదిస్తుంది. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు వేసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కేవలం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. అంతా మంచి జరుగుతుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు అస్సలు ఈరోజు తాగకండి. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపున వారి నుండి ధన లాభాన్ని పొందుతారు. మీ అమ్మ, అన్న తమ్ములు లేదంటే మీ తాతగారు ఇలా ఎవరో ఒకరు ఈరోజు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. మీ సమస్యలను మర్చిపోయి మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని చక్కగా గడుపుతారు. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులా అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు. కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు. దానివల్ల ఆమె కానీ అతను కానీ విచారం చెందే అవకాశం ఉంటుంది. చికాకు ప్రస్పుష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతోంది. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు వేసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం చిలుకకు ఆకుపచ్చ మిరపలను అందించండి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురి చేస్తుంది. దానిని అణుచుకుంటే శరీరానికి సమస్య అనేది తగ్గుతుంది. కనుక దానిని తగ్గించుకోవడానికి శారీరక పరిశ్రమను ఎంచుకోండి. అలాగే ఉద్రేక భరిత పరిస్థితిని వదిలేయటమే మంచిది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురవుతారు. కానీ భవిష్యత్తు గురించే పట్టించుకోకుండా ప్రస్తుతానికి ఆనందించండి. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయిస్తారు. ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం పసుపు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం, ఆహారం తినడం కోసం రాగి చెంచాలను, సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు. మీ ఆలోచనను సానుకూలంగా మలుచుకోండి. లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మిన్నకుండిపోయి దానిని ఎదురు చెప్పలేక లొంగిపోవాల్సి వస్తుంది. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దానికి కావాల్సింది మీ మీద మీకున్న నమ్మకం. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులకు సహాయాన్ని అందిస్తారు. ఈరోజు తప్పుడు సమాచారం లేదా సందేశం ఈరోజు మిమ్మల్ని డల్గా ఉంచే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ కార్యక్రమాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చును. అనుభవం గల వారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సహాయాలు తీసుకుంటారు. ఇది మీకు బలాలు, భవిష్యత్తు ప్రణాళికలు తీసుకొని వస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చును. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు పసను రంగు వేసుకోండి. మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం స్వచ్ఛమైన వెండి గాజులను ధరించండి. మీ ప్రేమ జీవితం బాగా మెరుగుపడుతుంది. అదే అబ్బాయిలైతే వెండి కడియాలు కానీ లేదా వెండికి సంబంధించినవి ధరించండి. అంతా మంచి జరుగుతుంది.
ఇది డిసెంబర్ 12 గురువారం రోజు 2024 రాశి ఫలాలు. ఇంకా ఏమైనా అనుమానాలు మీకు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా పండితులను అడిగి నివృత్తి చేస్తాను. ఇది వాళ్ళ రాశి ఫలాల వీడియో. రేపు మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు మన ఛానల్ని, మనకు సంబంధించిన వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.